సాయిరామ్ స్వామి శరణమయ్యప్ప. ఏంటి సార్ నవ్వుతున్నారా? నవ్వండి సార్. నేను కూడా లా చదువుకున్న వాడిని, జడ్జి కావాల్సిన వాడిని. ఏదో టైం బాగుండక గుమస్తా వ్యధమయ్యి ఈ గాడిద బరువు మోస్తున్నా. ఏంటంటే గుర్లింగం గారు అయ్యా ఎన్ని పుస్తకాలు మోసుకొచ్చారు? ఏముంది నాయన, గుళ్ళ ముందు క్యూలు చూస్తే పాపాల పొడవు తెలుస్తుంది, ఈ లా పుస్తకాల బరువు చూస్తే అన్యాయం వెడల్పు తెలుస్తుంది అంతే. అవును రాకేష్ గారు, ఏమండి రాకేష్ గారు రాలేదా? రాలేదు. అయ్యే బాబోయ్, జడ్జి గారు వచ్చేసే టైం అయింది, లాయర్లందరూ వచ్చేసారు. ఈ రాకేష్ గారు ఎక్కడికి వెళ్ళారో ఏమిటో ఇంకా రాలేదు. అంతా టెన్షన్ టెన్షన్. గురులింగ ఏమిటి? ఎక్కడయా మీ డిఫెన్స్ లాయర్ రాకేష్ గారు? కోర్టుకు రావడానికి భయమా? అయ్యా మా లాయర్ గారి కారు టైర్లు కాకులు ఎత్తుకెళ్ళాయి, స్టీరింగ్ చీమలు ఎత్తుకెళ్ళాయి, అందుకే ఆలస్యం. వస్తున్నారు ఆన్ ది వే. పదకొండైంది. ఎక్కడ డిఫెన్స్ లాయర్ రాకేష్? 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ లోపల డిఫెన్స్ లాయర్ గారు రాకపోతే ఈ కేసు ఎక్స్పార్టీగా డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సార్ నేను తీసుకొస్తాను సార్. సార్ ఆహా, తాపీ ధర్మారావు గారు తమ్ముళ్లాగా ఎంత తాపీగా కూర్చున్నారండి. అవతల జడ్జి గారు నిప్పులు జరుగుతున్నారు, దానికి తగ్గట్టు పీపీ గారు నెయ్యి పోస్తున్నారు. అసలు జడ్జి గారు ఏం చెప్పారు తెలుసా? 5 నిమిషాల్లో లోపలికి రావాలన్నారు, అంతేగా? ఆహా, ఆ కోత కూడా విన్నారు, విని కూడా ప్రశాంతంగా కూర్చున్నారన్నమాట. పదండి సార్. ఇంకా 4 నిమిషాలు టైం ఉంది గురులింగం, వెయిట్ చేద్దాం. సార్ పదండి సార్, టైం అయింది సార్. ఇంకా 1 మినిట్ ఉంది. సార్ ఇకనైనా లేవండి సార్. ఇదిగో నా కార్ వెనక్కి తెచ్చి పార్క్ చేయి. అలాగే సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళి ఆ బ్యాంక్ కేసు నెంబర్ తెలుసు. అవన్నీ నేను చూసుకుంటా, కానీ ముందు మీరు సారీ ఫర్ ద డిలే యువర్ ఆనర్. ఇప్పటికే కోర్టు టైం చాలా వృధా అయింది. పీపీ గారు. యువర్ ఆనర్, హతురాలు రాగిణి తన భర్తను హత్య చేయడానికి ఆ రోజు 2 గంటలు ప్లాన్ చేసింది. తన భర్త మీద కిరసనాయలు పోసి అతి దారుణంగా చంపింది. ఈమె చేసిన ఈ కిరాతకం స్త్రీ జాతి మొత్తానికి అవమానం. యువర్ ఆనర్, ఈమె హత్యా నేరాన్ని రుజువు చేసే సాక్ష్యాలన్నీ విన్నారు. ఈ కేసులో అతి ప్రధానమైన ముఖ్యమైన సాక్షి వాచ్మెన్ రంగయ్యని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. రంగయ్య, రంగయ్య చూడు రంగయ్య, మార్చి 10వ తారీఖు ఏం జరిగింది? ఘోరం అండి. అది మొగుడి మీద కిరసనాలు పోసిందండి. వాడేమో రక్షించండి రక్షించండి అని అరుపులండి. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళానండి, దాని మొగుడు మంటలో ఉన్నాడండి. అరిచి అరిచి చచ్చాడండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డిఫెన్స్. హత్య మార్చి 10న జరిగింది. అవునండి. ఏ సమయంలో? సరిగ్గా రాత్రి 7 గంటలకండి. 7 గంటలు? అంత కరెక్ట్గా ఎలా చెప్పగలవు? కేకలు వినపడ్డప్పుడు నేను టీవీలో తెలుగు వార్తలు వింటున్నాను. తెలుగు వార్తలు? అవును, ఆ సమయంలో రాగిని ఏ రంగు చీర కట్టుకుంది? ఎర్ర రంగండి. నన్ను బాగా చూసావా? చూశాను. బాగా చూసావా? బాగా చూశానండి. నా గడ్డం ఉందా లేదా? పిచ్చి ప్రశ్న. గడ్డానికి కేసుకి లింక్ ఏమిటి? ఉంది పీపీ గారు. ఐ విల్ ప్రూవ్ ఇట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఈజ్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. గడ్డం ఉందా లేదా? గడ్డం ఉందా లేదా? లేదు.
యువర్ ఆనర్, పీపీ గారి సాక్షి హత్య జరిగిన చోట ఒక టెన్షన్తో వెళ్ళాడు. ఆమె ఏ రంగు చీర కట్టుకుందో గుర్తుపెట్టుకున్నాడు, కానీ ఎదురుగా నిలబడ్డ నాకు గడ్డం ఉందా లేదా అని ఎందుకు చెప్పలేకపోయాడు? యువర్ ఆనర్, సాక్షి రంగయ్య 7 గంటలకు టీవీ వార్తలు వింటుంటే కేకలు వినిపించాయన్నాడు. ఆ రోజు హత్య జరిగిన ప్రాంతంలో కరెంట్ లేదు. మరి టీవీ వార్తలు ఎలా విన్నాడు? అక్కడ ఆ రోజే కాదు 2 రోజుల పాటు కరెంట్ లేదని ఎలక్ట్రిసిటీ బోర్డు వారి సర్టిఫికేట్ పరిశీలించండి. వాట్ ఈస్ దిస్ మిస్టర్ రాకేష్? కోర్టు డిసిప్లిన్ చెడగొడుతున్నారు. మిమ్మల్ని సస్పెండ్ చేయమని బార్ కౌన్సిల్కి రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కోర్టులో సిగరెట్ తాగాను, తల దువ్వాను, ఆవలించాను. అందుకు మీకు నా మీద అసహ్యం, కోపం కలిగాయి. ఇవన్నీ కేవలం 5 నిమిషాల్లో, ఇన్ ఓన్లీ 5 minutes. కానీ యువర్ ఆనర్, 7 సంవత్సరాలు భర్త పెట్టిన చిత్రహింసలకు ఈ రాగినికి ఎంత అసహ్యం, కోపం, ఆవేశం రావాలో మీరు ఒక్కసారి ఆలోచించండి. భర్త కొట్టాడు, భరించింది. తాలిబొట్టు తెంపి జోదం వాడితే సహించింది. తాగి ఇంటికొచ్చి నెలలు నిండిన కడుపు మీద కొడితే ఓర్చుకుంది. కడుపులో పిండం చచ్చిపోతే ఆ బాధను దిగమింగింది. 100 రూపాయలు తీసుకొని పరాయి మగాడిని పెళ్ళం దగ్గర పంపిస్తే ఏ ఆడది సహిస్తుంది? కమాన్ చెప్పండి యువర్ ఆనర్. సైన్స్ లేక భర్తని కిరసనాయిలు పోసి చంపింది. Her act of killing her husband is perfectly justifiable because the murder was not a premeditated murder but a case of an innocent wife protecting herself from an animal like husband. పాపం పీపీ గారు అన్నారు, రాగిని చాలా గొప్ప ప్లాన్ వేసి మొగుడిని మర్డర్ చేసిందని. కష్టాలు అనుభవించిన ఆడదానికి ప్లాన్స్ అక్కర్లేదు, కడుపు మంట చాలు. యువర్ ఆనర్, నేను కావాలనే కోర్టుకి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను. అందుకు మీకు నా మీద కోపం వచ్చింది. నేను ఎలాంటి వాడినో, నా క్యారెక్టర్ ఎలాంటిదో మీకు బాగా తెలుసు. అయినా మీరు నన్ను సస్పెండ్ చేస్తానన్నారు. ఇంత చదువు అనుభవం ఉన్న మీరే మిమ్మల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఓ మామూలు ఆడ తన కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలరు? మీరు మీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం న్యాయం అయితే రాగిని తన భర్తను చంపడం కూడా న్యాయమే. మర్డర్ చేసైనా మానాన్ని, ప్రాణాన్ని రక్షించుకున్న ఆడదే నిజమైన ఆడదే. మీరు మీ ఐపీసీ సెక్షన్లు చూసి కాదు, ఓ ఆడదాని కడుపు మంట, కన్నీళ్లు చూసి మీ తీర్పు చెప్పండి. ఎస్ ఎస్, దట్స్ ఆల్ యువర్ ఆనర్. రాకేష్ వాదన విన్నాక నా అనుభవమే నన్ను ఎగతాళి చేస్తోంది. పసుపు తాడును పవిత్రంగా భావించే భారత స్త్రీ భర్తను ఎందుకు చంపుతుంది అన్నది చట్టానికి అర్థం కాదు. మనసు, ప్రాణము ఉన్న మనిషికి మాత్రమే అర్థమవుతుంది. అందుకే చట్టాల పరిధిలోంచి బయటికి వచ్చి మానవతా దృక్పథంతో ఈ విషయాన్ని ఆలోచించాను. రాకేష్ వాదనతో ఏకీభవిస్తూ రాగిణిని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేస్తున్నాను. వెళ్ళిన పని ఏమైంది? ఆ కేసు నంబర్ తెచ్చాను సార్. అలా అనకండి బాబు, మీకు దండాలు పెట్టుకోవడం తప్ప ఫీజులు ఇచ్చుకోలేని దరిద్రులం. ఇవి తీసుకోండి బాబు. వద్దమ్మా. కాదనకండి, తీసుకోండి. నేను వాదించింది మీరు ఇచ్చే ఫీజు కోసం కాదు, మీకు దూరమైన న్యాయం కోసం. వస్తాను. బాబు గారి ఫీజు తీసుకోకుండా వెళ్ళాడు, అంతేగా. చూడమ్మా, కొందరికి డబ్బు ఎనర్జీ, కొందరికి ఎలర్జీ. ఒక్కసారి ఆ నోటు ఇవ్వు. చూడమ్మా, ఈ నోటు మీద ఉన్న సింహం బొమ్మ కింద ఏమి రాస్తుంది? సత్యమేవ జయతే. నోళ్లు కొట్టి డబ్బు సంపాదించే విధవలు ఈ పాయింట్ చూస్తారా? చూడరు. కానీ ఆయన చూశాడు. అందుకే డబ్బు పాయింట్ కంటే ఆయనకు ఈ పాయింట్ అంటేనే ఇష్టం. ఆ పాయింట్తో నడిచి వెళుతున్న ఆ మనిషి నడక చూడమ్మా. ఆ నడకలో నీతి, ఆ చూపులో నిజాయితీ, ఆ గుండెల్లో సత్యం, ఆ ఆలోచనలో ధర్మం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఆయన హానెస్ట్ రాకే. బాగా చెప్పావరా, అదరు కొట్టేసేవరకు మొత్తానికి అబద్ధ సాక్ష్యం చెప్పడంలో నువ్వు నంబర్ 1 అనిపించుకున్నావురా. అది సరే గాని చీర రంగు అడిగినప్పుడు పెన్ చూపించేస్తాను తగ్గిమని చెప్పారా. ఒరేయ్, ఆ గడ్డం గురించి అడిగినప్పుడేరా కొద్దిగా కంగు తిన్నావు. ఏం చెప్పాలో మా లాయర్ నాకు సంగతి చేయలేదురా. ఆ కంగారులో లేదు అని చేశాను. ఏమైతేనేవరా, మన డబ్బులు మనకు వచ్చేసి అంతకంటే ఏం కావాలా? తగ్గిస్తాను. ఏటా ఇదే లోపల ఎందుకు రాబద్దని చెప్పావు? చెప్తే నీకేంట్రా?
నన్ను కొడతావు? అబద్ధం చెప్తే నీ అబ్బాను కూడా కొడతాను రా. ఏంట్రా మావాడిని కొట్టావు? ఏరా నీ కూతురు నీ తల్లి నీ చెల్లి అదే స్థితిలో ఉంటే అప్పుడు చెప్తావురా అబద్ధం? అది నా ఇష్టం. ఏంట్రా చెప్పు. ఆడదాని మీద గౌరవం లేని వాడికి అమ్మ అని హరిచే హక్కు లేదురా. వద్దు సార్, సార్ వదిలేండి సార్, ప్లీజ్ సార్. మళ్ళీ అబద్ధం చెప్పావు సార్ నీ ఎంత చూస్తారా? లాయర్లు రౌడీలుగా మారితే కోర్టులకి న్యాయానికి విలువ చచ్చిపోతుంది. ప్రపంచంలో అబద్ధాలు 199 మంది చెప్తారు. అందుకని అందరి మీద చేసుకుంటావా? చూడు, అర్థం లేని ఆవేశంతో నీ మనశ్శాంతిని చంపేసుకుంటున్నా. 4 ఏళ్ల క్రితం ఎంతో సరదాగా నవ్విస్తూ ఉండేవాడివి. ఇంతకుముందు రాకేష్ని నేను మళ్ళీ చూడాలిరా. రాకేష్ చచ్చిపోయి 4 ఏళ్ళేనమ్మా. అన్నం మీద అమ్మ మీద అలకటం తప్పు. కూర్చో, పోంచి. నువ్వెందుకు ఇలా తయారయ్యావో తెలిసి కూడా ఏమీ అనలేకపోతున్నాను. నువ్వు మారటం, నేను మార్చాలనుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. సరే, కాస్త మజ్జిగను ఎక్కువ తిను, ఒళ్ళు చల్లపడుతుంది.